లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు దానియేలు గారు 1953వ సంవత్సరం అక్టోబర్ 3వ తేదీన చేసిన ప్రసంగము యెషయా గ్రంథము 45వ అధ్యాయము 23 నుండి 25 వరకు. నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణము చేయుననియు నేను నా పేరట ప్రమాణము చేసియున్నాను. నీతిగల నా నోటి మాట బయలుదేరియున్నది, అది వ్యర్థము కానేరదు. యెహోవా యందే నీతి బలములున్నవని జనులు నన్ను గూర్చి చెప్పుదురు. ఆయన యొద్దకే మనుషులు వచ్చెదరు. ఆయన మీద కోపపడిన వారందరూ సిగ్గుపడుదురు. యెహోవా యందే ఇశ్రాయేలు సంతతి వారందరూ నీతిమంతులుగా ఎంచబడిన వారై అతిశయపడుదురు. దేవుడు సర్వశక్తిమంతుడు మరియు ఆయన అన్నిటి మీద ప్రభువు. ప్రతి మోకాలు ఆయన ముందు వంగునట్లు చేయుటకు ఆయన సమర్థుడు. అయితే సత్యమును ప్రచురపరచుట మన పని అయి ఉన్నది. ఇశ్రాయేలు 70 సంవత్సరాలు బంధకాల్లో ఉండు సుదీర్ఘ శిక్షణ ముగిసింది. అయితే వారు ఏ విధంగా విడుదల చేయబడి బబులోను నుండి వెనుకకు రావాలి? దాన్ని ఏర్పాటు చేయుటకు దేవునికి కష్టమైనది కాదు. వారికి సహాయం చేయుటకు పర్షియా రాజైన కోరెషును ఆయన లేపాడు. విశ్వాసములో అభివృద్ధి సరిపోయినంతగా లేనప్పుడు దేవుని వాగ్దానములు నెరవేర్చబడుట ఎల్లప్పుడూ ఆలస్యమగును. వాగ్దానం చేయబడిన కుమారుని పొందుకొనుటకు అబ్రహాముకు 20 సంవత్సరాలు పట్టింది. ఆయన వాగ్దానము నెరవేర్చుటలో ఆలస్యం చేయుటకు దేవుడు ఇష్టపడలేదు. అయితే అబ్రహాము తన పరిమితులు కలిగి ఉన్నాడు. అతడు ఐగుప్తునకు వెళ్ళాడు. ఐగుప్తు నుండి హాగరును ఒక బానిసను తన ఇంట్లోనికి తెచ్చాడు. ఇసాకునకు పోటీగా ఉండువానికి తల్లిగా ఆమె తయారైంది. అది అబ్రహాము తప్పు. మనము తప్పులు చేయవచ్చు, కానీ దేవుడు తన జ్ఞానమును మరియు సర్వశక్తిమంతమును బట్టి వాటిని అధిగమించగలడు. అయితే దేవునికి కూడా దానికి సమయం పట్టును. దేవుని వాగ్దానములు నెరవేర్చబోటకు అత్యంత నిశ్చయమైన మరియు అతి దగ్గర మార్గము దేవుని చిత్తమే. క్రీస్తు స్వభావము మనలో ఏర్పడినప్పుడు మరియు అది ప్రత్యక్షంగా కనబడినప్పుడు దేవుని యొక్క పని ఎదుగును. దాని వెంట ఆ పని కొరకు డబ్బు దానంతట అదే వచ్చును. డబ్బు ఒక సమస్యగా ఉండదు. ప్రారంభంలో సహవాసము ఐశ్వర్యవంతంగా కనిపించింది. బిల్లులు చెల్లించుట చాలా సులువుగా కనిపించింది. చాలామంది తమ కొరకు సంపాదించుకున్న లక్ష్యంతో మాలో చేర్టకు వచ్చారు. వారు ప్రయోజనం పొందారు. ఏమి చెల్లించకుండా నగరంలో ఉండుటకు వారు ఒక స్థలాన్ని కలిగి ఉన్నారు. దీన్ని ఆధారం చేసుకుని ఇతరమైన వాటిని వెదికారు. అయితే లోకము వారిలో ప్రవేశించింది. ఇది వారికి ఎల్లప్పుడూ ఒక నష్టంగా ఉండినది. చాలా త్వరలో సహవాసం యొక్క పరిస్థితులు మారిపోయాయి. బిల్లులు చెల్లించుట ఒక పోరాటంగా ఉండింది. ప్రతి నెల అద్దె చెల్లించుటకు కూడా ఎంతో ప్రార్థన అవసరమైనది. అయితే ఆ పోరాటాల్లో మేము డబ్బు విషయంలో తగిన చర్యలు తీసుకున్నాము. విశ్వాసమను ఐశ్వర్యము, యెహోవా ఈరే అను ఆయన్ను మేము అనుభవంలో చూచాము. ఏ విధమైన అత్యవసరమునైనా ఎదుర్కొనుటకు మేము ఎడతెగకుండా బలపరచబడినాము. ఇప్పుడు మనము నిజంగా ధనవంతులము. ఆత్మీయ ప్రయోజనమును కోరు ప్రజలు మాతో కలిశారు. వారు నిజంగా దీవించబడ్డారు. మేం పొందుకొనుచున్న విశ్వాసాన్ని వారు కూడా పొందుకున్నారు. మనము మన సన్నిహితుల విషయమై బాధ్యతను కలిగి ఉన్నాము. మనము మన బంధువుల యొద్దకు సువార్తతో చేరాలి. నీవు మరియు నీ తండ్రి ఇంటివారు తప్పక రక్షించబడవలసి ఉన్నారు.